అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇదైతే శనివారం రోజు తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే 5:30కే లేచి సూర్య నమస్కారాలు చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే చేసుకున్నానండి. ఈ మధ్యనైతే చాలా పర్ఫెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకొని కంపల్సరీ చేసుకుంటున్నాను. ఇక ఎక్సర్సైజ్ అవి చేసిన తర్వాతనైతే పిల్లల కోసం అయితే ఇడ్లీ చేశానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ముందు రోజు నేను అరికలు అవి నానబెట్టుకున్నాను అని చెప్పిన ఫ్రైడే వ్లాగ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. అవి వాటితోటేనండి ఇడ్లీ. నేను రైస్ ఇడ్లీ రవ్వ అవి ఏం యూజ్ చేయట్లేదు. సేమ్ ఇడ్లీలు మనం ఎలా చేసుకుంటామో మామూలు ఇడ్లీలానే వస్తాయి, కానీ కలర్ అయితే అలా రాదు. తెల్లగా కొంచెం కలర్ అయితే చేంజ్ వస్తుంది. చాయ్ పెట్టేసి పల్లి చట్నీ కూడా చేస్తే వాళ్ళు తినేసి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం లంచ్ బాక్స్ నేనే ఇస్తున్నాను అనమాట. అందుకని మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా ఉంటుందన్నమాట నాకు లంచ్ బాక్స్ ఇవ్వడం వల్లనైతే. ఇక్కడనైతే ఇక మా ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక టిఫిన్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. టిఫిన్ చేసి నాకు ఇంకా ఈరోజు వేరే పని ఉందన్నమాట, అందుకని టిఫిన్ అయితే తినేస్తున్నాను. చాలా బాగుంటాయండి ఇడ్లీలు అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మిల్లెట్స్ తోటి దోశలు, మిల్లెట్స్ తోటి ఇడ్లీలు చాలా బాగుంటాయి. నేనైతే ఈ మధ్యనైతే మొత్తం మిల్లెట్స్ తోటే వేస్తున్నాను. అసలు రైస్ అవి ఏం యూజ్ చేయట్లేదు అనమాట. టిఫిన్ చేసిన తర్వాత వెంటనే టైం వేస్ట్ చేయకుండా వేరే పనులు ఉన్నాయని చెప్పినా కదా, ఇదే పని అనమాట. బ్లౌజ్ కటింగ్ ఎప్పటి నుండో చేద్దాము అని పక్కన పెట్టేసిన. నేర్చుకునే వరకు ఏంటంటే నేర్చుకోవాలని ఆతురతతోటి ప్రతిరోజు అసలు నేర్చుకునేదాన్ని, ఏదో ఒకటి కుట్టేదాన్ని. ఇక వచ్చిన తర్వాతనైతే కుడదాంలే, మన దగ్గరనే ఉంటుంది కదా, మనయే కదా అని చెప్పేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఎట్లయినా కట్ చేయాలి అని చెప్పేసి ఇక బ్లౌజ్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసి ఎప్పుడు కుడతానో ఏమో ఇదైతే ఇక పక్కన పెట్టేసిన తర్వాత ఇవన్నీ సర్దేసుకుంటున్నానండి. బ్లౌజ్ కటింగ్ అయితే తొందరగానే అయిపోయింది, కానీ కుట్టడం అయితే ఎప్పుడు కుడతానేమో. కుట్టడమే కొంచెం లేట్, కటింగ్ ఏముంది పటపట వేసేయచ్చు. ఇక తర్వాత అయితే వంట చేద్దాం, మళ్ళీ లంచ్ బాక్స్లు ఇవ్వాలి కదా. లంచ్ బాక్స్లు ఇవ్వాలంటే మైండ్లో మొత్తం అదే తిరుగుతూ ఉంటుంది అనమాట. అమ్మో లంచ్ బాక్స్లు ఇవ్వాలి, అమ్మో లంచ్ బాక్స్లు ఇవ్వాలి అని. ఇక ఇక్కడనైతే బీరకాయలు అలాగే చుక్కకూర 2 కట్టలు ఉండే ఆమె దగ్గర. నేను తీసుకున్నప్పుడు 5 రూపీస్కి 2 ఇస్తా అంటే నేను గోంగూర తీసుకొని గోంగూర ఒక కట్ట తక్కించి ఇవి 2 ఇచ్చేయని చెప్తే అట్లా ఇచ్చిందనమాట. చుక్కకూర 2 కట్టలు ఉన్నాయి కదా, వాటితోటి పిల్లలకు రైస్ చేద్దాము, బీరకాయ పెసరపప్పు వండుదాము అని అనుకున్నా. బీరకాయలు చూస్తేనేమో బాగా ముదిరిపోయినట్టున్నాయి, కట్ చేసేసరికి బాగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే చుక్కకూర రైస్ చేసిన, అవి కట్ చేసి పక్కన పెట్టేసిన బీరకాయలు అయితే. చుక్కకూర రైస్ చేసిన తర్వాత నాకు ఆ రైస్ అయిపోతే ఏంటంటే టైం కాగానే తీసుకొని ఇచ్చేసి రావచ్చు అనమాట. వాళ్ళకి టైం ఉంటుంది, ఏ టైం నుంచి ఈ టైం లోపే ఇవ్వాలి బాక్స్లు అని చెప్పేసి. ఆ టైం దాటింది అనుకో టెన్షన్ వచ్చేస్తుంది నాకు. అందుకని అదే రైస్ పక్కన పెట్టేసిన తర్వాత బీరకాయలు అయితే పొయ్యి మీద వేసి బాక్సులు పెట్టేసి ఇక నేనైతే వెళ్తున్నాను, టైం అయిందని. ఇక్కడ బీరకాయలు ఉడికేటప్పుడే ఏం చేసిన అంటే సాల్ట్ వేసిన, ఉడుకుతున్నాయని టైం అవుతుందని చెప్పేసి గ్యాస్ ఆఫ్ చేసేసి అయితే బాక్సులు ఇచ్చేసి వద్దాము ఫస్ట్ అని బాక్సులు అయితే ఇవ్వడానికైతే వెళ్ళిపోయాను అనమాట నేను. ఈ స్కూటీ వచ్చి నుంచి అయితే పిల్లలు అమ్మ నువ్వే అయ్యో, అమ్మ నువ్వే అయ్యో అంటున్నారు. అసలు నేను స్కూటీ నేర్చుకుంటానా అనేది ఉండే నాకు అసలు ఒకప్పుడు అయితే. ఎందుకంటే నాకు సైకిల్ కూడా రాదనమాట. సైకిల్ రాని వాళ్ళకి స్కూటీ రాదు అని చాలామంది అంటారు కదా. నాకు రాదు అని అనుకున్నా, కానీ ఇక కష్టపడి సమ్మర్ మొత్తం అసలు సమ్మర్ ఎక్కడికి వెళ్ళకుండా, అంటే సమ్మర్ మొత్తం అంటే మొత్తం కాదు, ఒక 1 మంత్ 1.5 మంత్లనైతే నాకు స్కూటీ అయితే వచ్చిందండి. ఇచ్చేసి వచ్చిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటేనైతే అసలు ఊపిరాడదు నాకు. మా ఆయన ఏంటంటే అసలు హెల్మెట్ లేని నువ్వు ఓకో అని అంటాడు. అందుకని హెల్మెట్ పెట్టుకొని అయితే పోయినా అనమాట. ఇక వచ్చేసరికి అయితే జుట్టు అంతా చెగిరిపోయింది. మళ్ళీ వచ్చి బీరకాయ మధ్యలో అయిపోయిందని చెప్పినా కదా, గ్యాస్ ఆన్ చేసి ఇక బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అయిపోయిన తర్వాత ఆషాఢం వచ్చేసింది కదా. ఆషాఢం రాగానే మనకి ఏమేమి గుర్తొస్తాయంటే ఆషాఢం ఆఫర్లో షాపింగ్ చేద్దాము, శారీలు అవి. తర్వాత గోరింటాకు ఒకటి, కొత్త పెళ్ళైన వాళ్ళకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఆషాఢము ఆడవాళ్ళు ఇవన్నీ ఏమో సంబంధం ఉంది అని అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆషాఢం వచ్చిందంటే ఆడవాళ్ళకు తెగ కంగారు, హడావిడి చేసేస్తూ ఉంటారు. ఇక నేనైతే ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటున్నానండి. నేను ఆషాఢం అనే కాదు, నాకు గోరింటాకు ఎప్పుడు దొరికితే అప్పుడు నేను పెట్టుకుంటాను అనమాట. కాళ్ళకు చేతులకు మొత్తం పెట్టేసుకుంటాను. చిన్నప్పటి నుండి నాకు ఇష్టం అనమాట, చేతులకు కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నైట్ పెట్టుకుంటే అసలు నిద్ర పట్టట్లేదు అనమాట. అందుకని మధ్యాహ్నం పూటనే పెట్టేసుకుంటున్నాను. చిన్నప్పుడు అంటే నైట్ పెట్టుకొని అసలు అట్లనే పడుకుంటే దుప్పట్లు అన్నీ బొంతలు గలీజ్ అయిపోయేటి లేచేసరికి. అంటే ఇప్పుడు ఏందో అసలు నిద్ర పట్టట్లేదు, చల్లగా ఉంటుంది కదా. ఇక గోరింటాకు పెట్టుకున్న తర్వాతనైతే ఇక టైం వేస్ట్ చేయడం
ఎందుకు అది ఆరే లోపు అయితే చదువుకుందాము అని చెప్పేసి ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసి చదువుకుంటున్నాను అనమాట. ఒక 2 hours ఉంచుకున్న అంతే. మధ్యాహ్నం పూట పెట్టుకుని ఎంతసేపు అయితే చదువుకున్నానో అంతసేపు ఉంచేసుకున్న తర్వాత కడిగేసుకున్నా, మళ్ళీ పిల్లలు వస్తారని. అది 1 week 10 days అవుతుందండి అది తీసుకొచ్చి. అసలు పడుతుందో లేదో మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. అందుకని మొత్తము పెట్టుకుందామా వద్దా అని పెట్టుకున్నా, కానీ కొంచెం అయితే పండింది. మరీ ఎక్కువ రెడ్గానైతే ఏం పండలేదు, మామూలుగా పండింది అని అనిపించింది నాకైతే. ఎందుకంటే అది కలర్ చేంజ్ అయిపోయింది. అందుకని పెట్టేసుకుందాము అని చెప్పేసి ఒక 2 hours అయితే పెట్టుకొని తీసేసిన అనమాట. నాకైతే ఫుల్గా రెడ్ అవుతుంది అనమాట. అసలు నాకు మామూలు కలర్ వచ్చినట్టే అనిపించింది. ఇప్పుడైతే ఈ ఈవినింగ్ పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా, స్నాక్స్ చేద్దాము అని ఇవన్నైతే తురిమి పెట్టేసుకున్న. ఆలు, క్యారెట్, చీజు, ఉల్లిపాయలు, కొత్తిమీర. నేను ఏంటంటే శాండ్విచ్ చేస్తున్నాను, బ్రెడ్ శాండ్విచ్ చేద్దాము అని చెప్పేసి. చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతూ ఉన్నారు, అందుకని ఈరోజు చేద్దాము అని క్యారెట్ తురుము, ఆలు తురుము, చీజు అవన్నీ వేసేసుకొని అందులో కొంచెం పెప్పర్ ఉంటే పెప్పర్ పౌడర్ కానీ లేకపోతే కొంచెం కారము, సాల్ట్ వేసేసుకొని కొంచెం టమాటా సాసు, కొంచెము మైనీస్ ఉంటుంది కదా, ఆ మైనీస్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కారం కంటే పెప్పర్ వేస్తేనే బాగుంటుంది, కానీ నా దగ్గర పెప్పర్ పౌడర్ లేదనమాట. అందుకని కొంచెం లైట్గా కారం అయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి. తీరా చూసేసరికి బ్రెడ్లు అయితే 2 ఉన్నాయి అనమాట, 2.5 ఉన్నాయి అంతే. వామ్మ ఏంది అసలు చేద్దాం అనుకున్న బ్రెడ్ అయితే చూడలేదు అని చెప్పేసి పిల్లలకైతే ఎట్లనో అట్లా ఇది ఎక్కువ పెట్టేసి ఇచ్చేసి దాన్ని అయితే నెయ్యితోటి కాలుస్తున్నా. పిల్లల కోసం కదా, బటర్ కానీ నెయ్యి వేసి కాలుస్తే చాలా బాగుంటుంది అనమాట. అది చెరిసగం కట్ చేసి ఇచ్చిన, మళ్ళీ గొడవలు అయిపోతాయి. చెరిసగం ఇవ్వలేదు అనుకోండి, కొంచెం ఎక్కించినా కూడా గొడవ అవుతూ ఉంటుంది పిల్లలకు. వాడికి ఎక్కువ ఇచ్చినావు నాకు ఎక్కువ ఇవ్వలేదు అని. ఇక అప్పటిలోపు అయితే పిల్లలు వచ్చి డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకున్నారు. వేడి ఇస్తేనే బాగుంటుంది కదా, వేడి తింటే అని వాళ్ళు వచ్చిన తర్వాతనే చేసిన అనమాట. అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకు కూడా తినాలనిపించింది కానీ బ్రెడ్ లేదనమాట, అందుకని తినలేదు. ఇక ఇంట్లో గిన్నెలు తోముకొని, ఇల్లు ఉడిచేసుకొని, పూలు తెంపుకొచ్చుకొని, మళ్ళీ స్నానం చేసి ఇక రెడీ అయిపోయి అయితే ఈవినింగ్ పూజ చేసుకుంటున్నాను. శనివారం కదా ఆ రోజు, అందుకని పొద్దున్నే నేను బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. వాటితోటైతే చలిమిడి దీపం పెట్టుకుంటున్నాను. ఈసారి నేను చాలా రోజుల నుంచి శనివారం అయితే పిండి దీపం పెట్టుకుంటున్నాను, అదే చలిమిడి దీపము. ఇలా చలిమిడి దీపం అయితే రెడీ చేసుకున్న తర్వాత తులసి దళాలతో అయితే నేనే మాల కడుతున్నానండి. ప్రతి శనివారము చలిమిడి దీపము, తులసి మాలను అయితే వెంకటేశ్వర స్వామికి అయితే వేస్తున్నాను అనమాట. అది నా చేతులతో కడితే అదొక తృప్తి నాకు. కట్టిన తర్వాత కొంచెం మల్లెపూలు కూడా ఉన్నాయి. ఈరోజు వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా, వారాహి అమ్మవారికి కూడా చిన్నగా మాలను అయితే కట్టాను. తులసి మాల ఎలా ఉందో చెప్పండి. ఇక పూజను అయితే చేసేసుకున్నానండి. పిండి దీపము అవన్నీ పెట్టి ధూపం కూడా ఇచ్చేసిన తర్వాత పూజ చేసుకుంటే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. పువ్వులతోటి అలంకరించుకుంటే పూజా రూమ్లోనైతే నిండుగా అనిపిస్తుంది. అలా కాసేపు చూడాలి అనిపిస్తుంది. ప్రసాదం అయితే ఈరోజు ఏం చేయలేదండి, అది వడపప్పు పానకం అయితే పెట్టేసుకున్నాను. వారాహి అమ్మవారికి కూడా బెల్లం పానకం అయితే పెట్టేసుకున్నానండి ఈరోజు. అంతే, పెద్ద ప్రసాదం చేద్దాము అని అంటే టైము ఎక్కువ పడుతుంది. ఈవినింగ్ పిల్లలు వచ్చేసిండ్రు కదా, అందుకని ప్రసాదం అయితే ఈరోజు ఏం చేయలేదు. మళ్ళీ వాళ్ళు హోంవర్క్లు రాసుకుంటూ ఉంటారు కదా. ఇక ఇప్పటికో మా ఆయన వచ్చేసిండు, ఆయనకు టీ పెట్టిస్తున్నా. ఇంకా వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ నా ఫోన్లో ఏంటంటే మెమొరీ ఫుల్ అని వచ్చింది, అందుకని వీడియోని అయితే ఆఫ్ చేసేసానండి. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలిస్తే అంతవరకు సెలవు.